యుద్ధంగా చేస్తుంటే మగోడులాగా అది లెక్క వేరే. మన ఇంట్లో ఉన్న వాడిని తీసుకెళ్ళిపోయి నిర్బంధించి చంపడం అది మొగతనం కాదు. దమ్ముగా ఉండింటే వాళ్ళు యుద్ధం చేసి చంపుంటే అది గ్రేట్. అతను అంతిమ స్థితి ఎలా ఉన్నది? చివరి దినాలు ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. యెరూషలేముని ప్రేమించువారు వర్ధిల్లెదరు. అమెరికాను ప్రేమించువారు గురించి ఎక్కడ బైబిల్లో ఏం రాయబడలేదు. రష్యా, లండను, వేరే ఇతర దేశాల గురించి పరిశుద్ధ లేఖనాలలో ఎక్కడ చెప్పబడలేదు. అయితే యెరూషలేము కొరకు ప్రార్థించిన వారిని ఆయన ఏం చేస్తాడంట? వారు అభివృద్ధి పొందేదారు, వర్ధిల్లెదరని ఉంది. ఆకాశం పైన ఉన్నా సరే వీళ్ళు వెతికి వెంటాడి వేటాడతారు వీళ్ళు. అటువంటి భయంకరమైన సంతానం అది ఇశ్రాయేలీలు. దేవుని పేరట మీకు అందరూ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఇశ్రాయేల్ దేశం పైన వారికి విరోధముగా యుద్ధాలలో ఎవరు కూడా ప్రపంచ దేశాలు ఏ దేశాలు కూడా జయాన్ని చూడలేవు. వారితో యుద్ధం పెట్టుకుంటే మరి వారి సమాధి వాళ్ళు త్రవ్వుకొని ఉంటుంది, సిద్ధపాటు చేసుకోవాలి వాళ్ళ సమాధిని. ఎందుకంటే కొన్ని కీలకమైన తాజాగా మనము మాట్లాడుకుంటున్న డిస్కషన్. మొట్టమొదటిగా బిబిలికల్ వ్యూస్, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు దేవుడు అబ్రహాము గారికి చేసిన వాగ్దానాలు ఒక 2-3 మనం చదువుకుందాం. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీయుల పైన దాడి చేస్తే మరి ఎందుకు వాళ్ళు ఓడిపోతారో, ఎందుకు వాళ్ళు మరి మరణిస్తారో, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేరు. ముఖ్యంగా ఇశ్రాయేల్ దేశము దాదాపు ఒక 90 లక్షలు జనాంగం, పాపులేషన్, జనాభా. దాదాపు ఒక హైదరాబాద్ సిటీ అంత, దానికంటే ఇంకా కొద్ది తక్కువ ఉండొచ్చు బహుశా. అయితే ఈ దేశము చుట్టూ కూడా శత్రు దేశాలు ఉన్నా సరే ఆ దేశము ఆ దేశాన్ని ఎవరు కూడా స్వాధీనం చేసుకోలేరు. ఎందుకంటే దేవుడు దాదాపు 4000 సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాము గారికి ఆయన నిబంధన చేశాడు. ఎటువంటి నిబంధన అంటే అది శాశ్వతమైన నిబంధన, అది తాత్కాలికమైన నిబంధన కాదు. అప్పటి వరకు అబ్రహాం కాలం వరకే చేయలేదు. అది శాశ్వతమైన నిబంధన, పర్మనెంట్. వాగ్దానాలు వేరే, నిబంధనలు వేరే. కాబట్టి ఇది ఒక నిబంధన. మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం. మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే ఆదికాండము 22:17 ఆదికాండము పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో నుండి మీరు ఆదికాండము 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని, దాన్ని మార్క్ చేసుకోండి. మొట్టమొదటిగా నీ సంతతి వారు తమ శత్రువుల గవిని వారు స్వాధీనపరుచుకున్నారు. ప్రియమైన వీక్షకులారా, 1967 6 days యుద్ధములో, ఆ 6 దినాల యుద్ధాలలో 1967 సంవత్సరమున దాదాపు 6 దేశాలు మరి ఇజ్రాయెల్ దేశంపైకి ముట్టడించాయి, యుద్ధానికి వచ్చారు. 6 రోజులలో ఈ 6 దేశాలని వాళ్ళు జయించారు. వాళ్ళు ఎక్కడి నుండి అయితే వారు ఈ బ్యాటిల్ గ్రౌండ్ స్థలాలు సిద్ధపాటు చేసుకున్నారో, మీరు ఈరోజు వెళ్ళి చూస్తే గోలన్ హైట్స్, లెబనాన్, సిరియాకి ఇజ్రాయెల్కి మధ్యలో బార్డర్స్ గోలన్ హైట్స్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ వారు తుపాకీలు పెట్టుకొని మిజైల్స్ అక్కడ నుండి పంపించారు. ఆ కొండలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ వెపన్స్ తీసి వాళ్ళు మ్యూజియం లాగా చిత్రాలుగా చేసి ఒక విచిత్రంగా వాటిని తయారు చేసి పెట్టుకున్నారు మాన్యుమెంట్స్గా. జోర్డన్ దగ్గర కూడా అంతే చేశారు.
ఈజిప్ట్, ఈ సిరియా బార్డర్స్, ఈజిప్ట్ మరి టాబా బార్డర్స్ దగ్గర కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ ఇశ్రాయేలీయులపైకి యుద్ధానికి వచ్చినట్లయితే వాళ్ళ సమాధిని మొట్టమొదటి వాళ్ళు సిద్ధపాటు చేసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళు చనిపోతారు, వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. నిన్నటి దినమందు ఒక ఉగ్రవాదుల పైన వారు 1 మినిట్‌లో 100 ఇళ్ళు ఎక్కడెక్కడ మిజైల్ ఉన్న 1 మినిట్‌లో 100 ఇంట్లో ఉన్నంటి మిజైల్స్ ఉన్నంటి ఇళ్ళని లెబనాన్‌లో వాళ్ళు పేల్చేశారు 1 మినిట్‌లో 100 ఇల్లులు. ఎందుకంటే వీరికి దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబుకు మొట్టమొదటిగా ఈ ఇజ్రాయెల్ పేరే యాకోబు. యాకోబును దేవుడు మార్చి, నీ పేరు ఇప్పటి నుండి యాకోబు కాదు, ఇప్పుడు నుండి ఇజ్రాయెల్ నీ పేరు. ఇజ్రాయెల్ అంటే అర్థం ఏంటి తెలుసా అండి మీకు? ఈ ఇజ్రాయెల్ పేరు అంటేనే జీవముల దేవునితో పోరాడినటువంటి వ్యక్తి. రెజిల్స్ అగేన్స్ట్ ద లివింగ్ గాడ్, లేకపోతే ప్రిన్స్ ఆఫ్ గాడ్ అనే దాని అర్థం. ఆ ఇజ్రాయెల్ ఆ పేరు పెట్టాడు. ఆ పేరు పరలోక సంబంధమైంది, ఇజ్రాయిల్ అనే పేరు. కాబట్టి దేవుడే ఆ పేరు ఆయన నియమించాడు. కాబట్టి దేవుడు ఆ అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతతి నేను ఆశీర్వదించేదను, ఇసుక రేణు వలె ఆకాశపు నక్షత్రాల వలె నేను దీవిస్తాను. అయితే అక్కడ ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, వారి శత్రువులు గవిలోని ప్రవేశింతురు. దే విల్ ఎంటర్ ద గేట్స్ ఆఫ్ దర్ ఎనిమీస్. ప్రపంచము దేశాలలో మొసాద్ అనేది ఇజ్రాయెల్ దేశంలో అతిపెద్ద గూఢచారి సంస్థ. మరి ఈ మొసాద్కి తెలియని రహస్యాలు ఏది ఉండవు బహుశా. మరి వీరు ప్రపంచాన్ని వణికిస్తున్నారు. మొసాద్ అనేది గూఢచారి సంస్థ. మొట్టమొదటిగా ఒక వచనం మనం చూసినట్లయితే జకరయ్య 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, he that toucheth you toucheth the apple of my eye. నిన్ను ముట్టువాడు నా కన్ను గుడ్డును ముట్టిన వాడు లాంటి వాడు. ఇశ్రాయేలుని ఎవరైనా ముట్టారనుకోండి, జీవం కలిగిన దేవుని కనుగుడ్డును ముట్టినట్టు. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక చిన్న ఒక ముళ్ళు తీసుకొని ఎక్కడైనా గుచ్చితే కొద్దిగా నొప్పి ఉంటుంది. అది కంటిన్యూ కానీ గుచ్చితే కంటి గుడ్డుని ఇమ్మీడియట్గా మరి రియాక్షన్. అంటే దేవుడు మెటఫారికల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. దేవుని కన్నుల్లో శారీరకంగా ఉన్నలాగా దేవుని కన్నులో ఉండవు. ఆయన ఆత్మస్వరూపి. అయితే ఆయన మెటఫారికల్ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఎవరైనా ఇశ్రాయేలుని యూదుని ముట్టితే నా కన్ను గుడ్డును ముట్టినట్టు. కాబట్టి దేవుడు ఇమీడియట్లీ యాక్షన్ విల్ టేక్. అందుకే ఫారో పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే ఐగుప్తు దేశంలో 420 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుని హస్తము అక్కడ దేవుడు ప్రయోగం చేశాడు మోషే ద్వారా. ఫారో కుడ్ నాట్ డ్రౌన్ దెమ్ ఇన్ ద రెడ్ సీ. ఫారో ఆర్మీ వారిని ఇశ్రాయేలుని మరి అంత పెద్ద 3000 సంవత్సరాలు ప్రపంచాన్ని వణికించినట్టు ఫారో కుటుంబం, ఈ భూమి పైన అతి పెద్ద డైనాసిటీ సామ్రాజ్యం అనేది ఫరో కుటుంబం. ఆ కుటుంబమే ఇశ్రాయేలు జనాల్ని సముద్రంలో సమాధి చేయలేకపోయారు. దేవుడు వారిని ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రం జల సమాధి చేశాడు దేవుడు. వీరు బయటకు అద్దరికి వెళ్ళారు. ఫారో ఏం చేయలేకపోయాడు, నీరో చక్రవర్తి ఏం చేయలేకపోయాడు, నెపోలియన్ ఏం చేయలేకపోయాడు. మరి ఇప్పుడు హిట్లర్ 1948 కాలంలో హిట్లర్ కూడా 6 లక్షల మంది యూదుల్ని ఆయన ఉచ్చుకోత కోశాడు, చంపేశాడు. అది ఎందుకంటే అధికారం ఉంది, డైరెక్ట్ యుద్ధం చేసి చంపలేదు, యుద్ధం చేయలేదు. ఆ దేశంలో ఉన్న వారిని పట్టుకెళ్ళి గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపేశాడు. యుద్ధం కానీ చేస్తుంటే మగోడులాగా అది లెక్క వేరే. మన ఇంట్లో ఉన్న వాడిని తీసుకెళ్ళిపోయి నిర్బంధించి చంపడం అది మొగతనం కాదు. దమ్ముగా ఉండింటే వాళ్ళతో యుద్ధం చేసి చంపుంటే అది గ్రేట్. హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. యుద్ధం చేయాల, ఉన్న దేశంలో జర్మనీలో ఉన్న యూదుల్ని నిర్బంధించి చేతులు కట్టేసి తీసుకెళ్ళిపోయి ఛాంబర్లు వేసి గ్యాస్ వెలిగించారు.
దట్ ఈస్ నాట్ రైట్ వే. యూ షుడ్ ఫస్ట్ వేజ్ ఎ వార్. వాళ్ళతో యుద్ధం చేసి నువ్వు కానీ చేసి ఉంటే అది గ్రేట్. అయితే ఏది ఏమైనా అతను అంతిమ స్థితి ఎలా ఉన్నది, చివరి దినాలు ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సి వచ్చింది ఆ పవర్ఫుల్ వ్యక్తి. దేవుడు ఇంకో వాక్యంలో ఏమంటున్నాడంటే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదని అంటున్నాడు. ఇశ్రాయేలుల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో యూదుల్ని, ఆ దేశాన్ని ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించగలను. ప్రియమైన నా వీక్షకులారా, యెరూషలేముని ప్రేమించువారు వర్ధిల్లెదరు. అమెరికాని ప్రేమించువారు గురించి ఎక్కడ బైబిల్లో ఏం రాయబడలేదు. రష్యా, లండన్, వేరే ఇతర దేశాల గురించి పరిశుద్ధ లేఖనాలలో ఎక్కడ చెప్పబడలేదు. అయితే యెరూషలేము కొరకు ప్రార్థించిన వారిని ఆయన ఏం చేస్తాడంట, వారు అభివృద్ధి పొందేదారు, వర్ధిల్లెదరని ఉంది. దే విల్ ప్రాస్పర్ దోస్ హూ ప్రే ఫర్ పీస్ ఆఫ్ జెరూసలేం. మరి ఇది మొదటిగా దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేశాడు. మరి వారిని ముట్టినవాడు నా కన్ను గుడ్డును ముట్టినట్టు ఇశ్రాయేలుని ఆశీర్వదించే వారిని నేనే ఆశీర్వదించదను. తర్వాత వారు శత్రువుల గవినిలోనికి వారు ప్రవేశించరు. ఇప్పుడు ఈ మధ్య గాజా ఏమైందండి, వారు పెట్టుకున్నారు ఇశ్రాయేలుతో, మరి టన్నల్స్ చేసుకున్నారు. వారు ఎన్ని చేసుకున్నా టన్నల్స్ కింద ఉన్నా సరే, భూమి కింద ఉన్నా సరే, ఆకాశం పైన ఉన్నా సరే, వీళ్ళు వెతికి వెంటాడి వేటాడతారు వీళ్ళు. అటువంటి భయంకరమైన సంతానం అది ఇశ్రాయేలీలు. కాబట్టి వారు మాత్రము యుద్ధంలో వాళ్ళు ఓడిపోరు. కారణం ఏంటంటే, వారు ఒక్కసారి యుద్ధంలో ఓడిపోయారంటే ఆ దేశము మ్యాప్ల నుండి తుడిచివేయబడదు. కాబట్టి వాళ్ళు ఓడిపోయే ఛాన్సే లేదు. వాడు మెడిటరేనియన్ సీ అంటే మహాసముద్రంలోనికి తోసివేస్తారనమాట. అందరూ చేరి ప్లాన్ చేశారు 1967లో. ఈ విధంగా అందరూ వెళ్ళి ఒకేసారి వెళ్ళి ముట్టడిస్తే సముద్రంలోనికి తోసివేయచ్చు వెళ్ళినాయి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని. పాపము అన్ఫార్చునేట్లీ మరి దురదృష్టవశము మరి ఆ ఒక వారి సరిహద్దుల్ని ఇంకా వాళ్ళ బౌండరీస్ని వీళ్ళు తీసేసుకున్నారు. రియల్ ఎస్టేట్ ఇశ్రాయేలుని వారిపైన యుద్ధము ఎందుకు జయించలేరంటే, మొట్టమొదటిగా దేవుడు నిబంధన చేసిన అబ్రహాం. ఈ 3 కారణాలు. దేవుడు మొట్టమొదటి కారణం ఏంటంటే, గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం అండ్ హిస్ సీడ్. వారిని పైన ఎవరు కూడా ముట్టిన ఎడల వారిపైన జయాన్ని కనుగొనలేదు. మొట్టమొదటి. రెండేది ఏంటంటే, మనం చూసినట్లయితే ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి ఇన్వెన్షన్స్, మ్యాన్ మేడ్ ఇన్వెన్షన్స్లో 80% ఇన్వెన్షన్స్ యూదులదే ఉంటారు. మొట్టమొదటిగా ఇంటెల్, ఆ చిప్ ఉన్నది కదా కంప్యూటర్లలో, ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేయాలి. 80% ఆ ఇంటెల్ కంపెనీ దాన్ని తయారు చేసేవాడే యూదుడు. మీరు ఈ ఫోన్లు మాట్లాడిన తర్వాత ఈ కంప్యూటర్ చేసిన ఆ చిప్ దాన్ని మీరు ఉపయోగించాలి. అంటే ఈ పెగాసిస్ అనే వైరస్ కాదు, సాఫ్ట్వేర్, ఎక్స్క్యూజ్ మీ, ఆ సాఫ్ట్వేర్ పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ మరి మీ యొక్క జాతకం అంతా కూడా తెలుసుకోవడానికి ఆ యాప్ యూజ్ అవుతుంది. అది మిలిటరీలో వాడతారు దాన్ని. అది కూడా తయారు చేసింది యూదుడే. అది ఈ మధ్య మన ఇండియన్ గవర్నమెంట్ కూడా తీసుకున్నారు, అది కొన్నారు వాళ్ళ దగ్గర. అది మిలిటరీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఆ ఒక అప్లికేషన్. అది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. అది పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇశ్రాయేల్ దగ్గర. ఈ ఇంటెల్ చిప్ కంపెనీ సంబంధించింది ఆ ఓనర్, యాజమాన్యం ఎవరంటే యూదుడే. తర్వాత ఈ మేఘా ప్రపంచంలో మహాధనవంతులు అమెరికాలో 6 మిలియన్ యూదులు ఉంటారు. ఈ 6 మిలియన్ యూదులు వారు మహా మేధావులు, ఒక మంచి పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీస్కి ఉన్నట్టు వారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేస్తున్నట్టు వాట్సాప్, ఈరోజు మీరు యూట్యూబ్ చూస్తున్నారు. ఈ యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ ఎవరిదంటే మార్క్ జూబర్గ్. మార్క్ అతను ఎవరు? యూదుడే. మీరు ఈరోజు ఫోన్లో యూట్యూబ్లో చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని ఇశ్రాయేలు పైన ఎందుకు యుద్ధంలో ఎవరు జయించలేరు అనేది మీరు వింటున్న వీక్షకులు, మీరు చూస్తున్న ఫోన్లో అది ఎవరిదంటే యూదుడిదే. తర్వాత గూగుల్ వారు ఆ లారీ అనే ఆయన అతిపెద్ద ధనవంతుడు ప్రపంచంలో.
గూగుల్ వారిదే. బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీము ఎవరిదే? ఈ సోలార్ లైట్లు తయారు చేసింది ఎవరు? కేఎఫ్సి, పిజ్జా హట్లు, ఇవన్నీ కూడా సిటీ బ్యాంక్స్, మనీ మ్యాటర్స్ అవన్నీ కూడా ఎక్కువగా యూదులే ఈ ప్రపంచాన్ని డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో యూదులు పరిపాలిస్తుంటున్నారు. వాళ్ళ హస్తం ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా వారు తెలుసుకోవాలంటే తెలుసుకుంటారు వాళ్ళు. అందుకని ఈ ఆహ్, ఒక కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాను, దాదాపు 1 ½ ఇయర్ వెనక మరి మనం చూసినట్లయితే ఆహ్, ఈ షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్‌లో ఏ కంపెనీ అయినా సరే యూదులకు గాని విరోధముగా ఉన్నంటి కంపెనీలకు ఎవడైనా వాడి కంపెనీ నుండి ఈ ఉగ్రవాదుల కంపెనీలకు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు గాని యూదుడికి తెలిసిందంటే ఆ కంపెనీ కుప్పకూలిపోతది షేర్ మార్కెట్. ఆ కంపెనీని ఈ గతంలో కొన్ని 1 ½ ఇయర్ వెనక మన గౌతమ్ అదానీ గారిది $1 బిలియన్ ఏమో ఒక్క రోజున కూలిపోయింది. కుప్పకూలిపోయింది. అది ఎందుకు కూలిపోయిందో మనకు తెలీదు గానీ, అయితే సాధారణంగా ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఉన్నంటి ఉగ్రవాదుల సంస్థలకు మీ కంపెనీ నుండి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిందంటే, మీ కంపెనీ కుప్పకూలేది మాత్రం షేర్ మార్కెట్‌లో 100% వాస్తవం. అది ఎలా జరగద్ది? ఎప్పుడు జరగద్ది? అది మనకు తెలీదు. వాళ్ళు మేధావి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈడెన్‌బర్గ్ అనే ఒక సంస్థ ఆ రిపోర్ట్స్‌లో మనం చూస్తున్నాం. ఆ షేర్ మార్కెట్ దాన్ని కూడా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కంట్రోల్ చేసేది వాళ్ళే. తర్వాత అబ్రహాముకి ఇష్మాయిల్ కూడా జన్మించాడు, ఆగారు. ఈరోజు ప్రపంచము వీరిద్దరి చేత పరిపాలించి 2 సంతానం ఇస్సాకు, ఇష్మాయిల్. ఇష్మాయిల్ సంతానము ఈ అరబ్ దేశాలు, షేకులు. ఆ షేకులే ప్రపంచాన్ని షేక్ చేస్తున్నారు విత్ పెట్రోల్ అండ్ డీజిల్. వారు ఈ న్యూయార్క్ షేర్ మార్కెట్‌ని వాళ్ళు కొనగలిగినంత కెపాసిటీ ఉన్నంత షేకులు వీళ్ళు. వీళ్ళెవరు ఈ షేకులు అంటే ప్రపంచానికి డీజిల్, ఆయిల్ అమ్మి వాళ్ళు ధనవంతులవుతున్నారు. ధనవంతులైపోయారు. వీళ్ళెవరంటే అబ్రహాం సంతానమే. వారు ఒకవైపు వారు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ లేకుండా నువ్వేం చేయలేవు. ఎక్కడికి వెళ్ళలేరు. అది వారి దగ్గర నుండే రావాలి. తర్వాత ఈ మెడిసిన్స్ దాదాపు 160 నోబెల్ ప్రైజ్‌లలో దాదాపు 80% నోబెల్ ప్రైజెస్ విన్నర్స్ ఆర్ జూయిష్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్. ఈ సంతానం అంటే మెడిసినల్ రంగంలో గానీ, సైంటిఫిక్ రంగంలో గానీ, తర్వాత ఇప్పుడు ఫీవర్ మెడిసిన్, క్యాన్సర్ మెడిసిన్, ఇన్ఫర్టిలిటీ మెడిసిన్స్, తర్వాత మీరు ప్రతి వ్యాధికి మెడిసిన్స్ ఎక్కువగా తయారు చేయబడిన దేశం ఎవరంటే ఇజ్రాయెల్ దేశం. డ్రిప్ ఇరిగేషన్ కానీ, తర్వాత చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ అటువంటి వారు కాబట్టి మొట్టమొదటి దేవుడు వాగ్దానం చేశాడు. సెకండ్ ఈ ఇంటెల్ కంపెనీస్ కానీ కంప్యూటర్ యుగంలో అన్నీ మానిటర్ చేయగలిగినట్టు దేశం ఎవరంటే ఇజ్రాయేలీలు. కాబట్టి వారితో ఇది గతంలో మనం గత వారం చూసాం. పేజర్ బాంబు, మొబైల్ పేలడం లెబనాన్లో ఉగ్రవాదులు ఎలా పేల్చేశారు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎలా పేజర్లు బాంబుల్ని తయారు చేశారు. తర్వాత బంకర్ బ్లాస్టర్ బాంబ్, మీరు ఎంత లోతున్నా సరే వాటిని శాటిలైట్లు గుర్తుపెట్టి భూగర్భంలో ఉన్నా సరే శత్రువుని వాళ్ళు వదలరు. గత 1 నెల క్రితం అనుకుంటాను మన హిజ్బుల్లా అధినేతను బంకర్ బ్లాస్టర్ బాంబ్ లోపల ఆయన ఏదో ఆఫీసులో కూర్చొని తయారు చేసుకుంటారు. ఏదో బాంబు అంటే ఇంకో టనల్ పరిగెత్తి వెళ్ళిపోవచ్చు. అటువంటి వారిని హిజ్బుల్లా అధిపతిని బంకర్ బ్లాస్టర్ బాంబు వేసి వాళ్ళు ఆ భూగర్భంలో ఉన్నట్టు అతన్ని అక్కడే సమాధి చేసి పారారు. యాస్వారు అని ఆయన్ని ఇస్మాయిల్ అని
ఇటువంటి వారు నాయకులు, గొప్ప గొప్ప నాయకుల్ని వాళ్ళు పేల్చి పాడేశారు. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం వారితో పెట్టుకుంటే వారి సమాధి వాళ్ళు త్రవ్వుకున్నట్టు సిద్ధపాటు చేసుకొని రావాలి వీళ్ళ దగ్గరికి. కాబట్టి ఇది రెండే కారణం. ఇశ్రాయేలు పడిన యుద్ధంలో ఎవరు జయించలేరంటే మొట్టమొదటిది దేవుడు వాగ్దానం, అబ్రహాముకి చేసిన వాగ్దానం అది దేవుడు నెరవేరుస్తున్నాడు శాశ్వతంగా. ఎందుకంటే ఈ దేశం ద్వారా యేసు ప్రభువు నిజ దేవుడని ఆయన ప్రపంచానికి చూపించబోయే ఆ ఒక ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. వీరి ద్వారానే క్రీస్తు ఆయన రక్షకుడు, ఆయన పాప క్షమాపణ కొరకు లోకానికి వచ్చాడు. మరి అనేది ఈ దేశం ద్వారా, ఈ స్థలం ద్వారా ఇశ్రాయేలు యెరూషలేము నుండి ప్రత్యక్షం చేయబడతారు. కాబట్టి రెండే కారణము ఏంటంటే ఈ కంప్యూటర్ యుగంలో వారు చెయ్యి ప్రతి దానిపైన ఉంటారు కాబట్టి వారిని మనము ఎవరు కూడా జయించలేము. మూడేదిగా సైంటిఫిక్ రంగంలో యుద్ధంలో ఏ దేశంలో అది ఏంటి F-18 F-35 వారు విమానాలు, తర్వాత M-52 బాంబర్స్ విమానాలు, సబ్మెరైన్స్, న్యూక్లియర్ వెపన్స్, ఇవన్నీ కూడా అన్ని దేశాలలో ఉంటున్నాయి. అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. అమెరికా దేశం కానీ, రష్యా, వెరీ పవర్ఫుల్ దేశాలు, చైనా, జపాన్, ఇవన్నీ కూడా. అయితే ఇశ్రాయేల్ దేశంలో ఏమున్నాయి ఎవరికి తెలియదు. వాళ్ళు చూపించుకోరు ఎక్కువ, వాళ్ళు చెప్పరు, వాళ్ళు చేసి చూపిస్తారు. మీరు వాళ్ళు చేసేది నెక్స్ట్ డే పేపర్లో చదువుకోవాల్సిందే, కానీ నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మిమ్మల్ని చీల్చి చెండాడతాము, ఇవన్నీ చెప్పరు. వాళ్ళ దగ్గర ఏమున్నాయని. ఎవరి దగ్గర ఏమో వెపన్స్ ఉన్నాయో బహుశా ఉండొచ్చేమో, ప్రపంచానికి చూపించవచ్చు. ఇశ్రాయేలీయుడు సైలెంట్ కిల్లర్. మరి వారి దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయో అవన్నీ ఉపయోగించేటప్పుడు న్యూస్ పేపర్లు చదువుకోవాల్సిందే. వారు ఎవరు కూడా రివీల్ చేయరు. సో దే విల్ షో వాట్ దే ఆర్. ఆఫ్టర్ కిల్లింగ్ యూ విల్ కమ్ టు నో వాట్ దే ఆర్ యూస్డ్. ఈ డ్రోన్స్ కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్. లైక్ టుడే ఐరన్ డోమ్, ఈ మధ్య ఇండియా వారు కూడా, మన భారతదేశం మోదీ గారు అక్కడ కొన్నారు. మోదీ గారిది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లవ్స్ ఇజ్రాయెల్, ఈ సపోర్ట్స్ ఇజ్రాయెల్. అది రియల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మన మోదీ గారు ఆ ఒక మంచి విషయము నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇశ్రాయెల్ని ప్రేమించే వారిని దేవుడు దేశాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అందుకే మన ఎకానమీ మరి 3వ 4వ స్థానంలో ఉన్న ప్రపంచంలో కూడా మన ఎకానమీ జీడిపి. ఇది ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్, సిన్స్ వీఆర్ ఫ్రెండ్స్ విత్ ఇజ్రాయెల్, గాడ్ విల్ బ్లెస్ దిస్ కంట్రీ ఆల్సో. నాట్ ఓన్లీ అమెరికా, టుడే డొనాల్డ్ ట్రంప్ మరి ప్రెసిడెంట్గా మరి అమెరికా దేశంలోనికి ఆయన నియమించబడ్డాడు. ఆయన కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఈ మూడే కారణం ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. వారి దగ్గర ఉన్నట్టు ప్రతి అడ్వాన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ని ఎలా వాళ్ళు పట్టారు? ఎవరు పట్టారంటే మొసాద్ ఇజ్రాయెల్ మొసాద్ చేసుకునే. సో ఎక్కడ శత్రువు ఎక్కడ ఉన్నా సరే, భూగర్భంలో ఉన్నా సరే, మార్స్లో ఉన్నా వదలరు వాళ్ళు. ఈ మార్స్ గ్రహంలో ఉన్న వారు వదిలే ప్రసక్తే లేదు. వారు వెంటాడి వేటాడి నిన్ను చీల్చి చెండాడతారు. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అంచనా వేయకూడదు ఎవరు. ఎందుకంటే దేవుడు వారికి విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. మరి వారు యుద్ధాలకి వాళ్ళు భయపడే వ్యక్తులు కాదు. వాళ్ళు ఒక్కళ్ళు సైన్యం, ఒక్కడే 100 మందితో సమానం, ఒక్క సైనికుడు. కాబట్టి మరి దేవుడు వాగ్దానము నెరవేర్చబడుతున్నారు. అందుకని నా ప్రియమైన వీక్షకులారా, దేవుడు నీకు ఏదైనా నిబంధన చేసినట్లయితే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు మీ తరంలో. కాబట్టి మీరు ఆయన నిబంధన కొరకు ప్రజలు ఏమంటున్నారు అది ముఖ్యం కాదు మనకి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏం నిబంధన చేశాడు, ఆ నిబంధన దయకున్నట్లయితే దేవుడు మన సంతతిని కూడా 1000 తరములకు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో, క్రీస్తునందు ఎవరైతే సిలువ రక్తం చేత రక్షించబడతారో వారు కూడా అదే వాగ్దాన పుత్రులు అవుతున్నాం. అదే వాగ్దానాన్ని స్వీకరించాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. మీరు మీ కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. గాడ్ బ్లెస్ యు.